ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యోబు స్నేహితుడైన బిల్దదు చెప్పిన మాటల్లో భాగం. ఇది దేవుడు నీతిమంతులను యథార్థవంతులను ఆశీర్వదిస్తాడని చెప్పే సూత్రాన్ని వ్యక్తం చేస్తుంది. బిల్దదు ఇక్కడ యోబుతో, నీవు నిజంగా పవిత్రుడవైతే, నీ మనసు యథార్థమై దేవుని పట్ల నిజాయితీగా ఉంటే దేవుడు తప్పక నీ మీద శ్రద్ధ చూపుతాడు. నీ జీవితాన్ని, నీ ఇంటిని, నీ సంతానాన్ని మళ్ళీ వృద్ధి చేసి నీ నీతికి తగిన ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. అంటే దేవుడు నీతిమంతులను విసర్జించాడు. వారు పడే పరీక్షలు తాత్కాలికం మాత్రమే, చివరికి దేవుడు వారిని తిరిగి నిలబెడతాడు అని దీని అర్థం. బిల్దదు ఇక్కడ చెప్పింది యోబును నిందించడం కాదు, కానీ నీతిమంతులను దేవుడు తిరిగి నిలబెడతాడనే ఒక సాధారణ ధర్మసూత్రం చెప్పడం. మనం పవిత్రంగా యథార్థంగా ఉంటే దేవుడు మన మీద శ్రద్ధ చూపుతాడు. కొన్నిసార్లు నీతిమంతులు కూడా బాధపడతారు, కానీ దేవుడు చివరికి వారిని తిరిగి ఆశీర్వదిస్తాడు. యోసేపు నిర్దోషి అయినప్పటికీ బంధింపబడ్డాడు, కానీ అతడు పవిత్రంగా నిజాయితీగా ఉండడంతో దేవుడు అతని మీద శ్రద్ధ చూపి చివరికి ఐగుప్తు దేశంలో ప్రధాన అధికారిగా ఉంచాడు. దేవుడు అతని నీతికి తగినట్లు అతని స్థితిని వృద్ధి చేశాడు. దానియేలు తన నీతిని కాపాడుకున్నాడు. రాజుకు మొక్కకుండా దేవునికి మాత్రమే ప్రార్థించాడు. దేవుడు సింహాల గుహలో అతన్ని కాపాడి అతనిని ఉన్నత స్థానానికి చేర్చాడు. మనము కూడా పవిత్రంగా యథార్థంగా ఉండి దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితం పట్ల కూడా శ్రద్ధ చూపి మన నీతికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. పరీక్షలు వచ్చినా అవి శాశ్వతం కావు, దేవుని కృప శాశ్వతం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని. ప్రియులారా, మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడే మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమన సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషి చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే
క్రీస్తున శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును అని. సహోదరి సహోదరులారా, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందరహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము పవిత్రులమై యథార్థవంతులమైన ఎడల నిశ్చయముగా నీవు మా యందు శ్రద్ధ నిలిపి మా నీతికి తగినట్టుగా మా నివాస స్థలమును వర్ధిల్లజేయుదువని, మాకొచ్చే శ్రమలు పరీక్షలు తాత్కాలికమేనని, చివరికి నీవు మమ్మల్ని తిరిగి నిలబెడతావని తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము యథార్థవంతులమై ప్రవర్తించుచు నీ యందు నమ్మిక ఉంచి నీ కృప మా కన్నుల ఎదుట ఉంచుకునే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, మా హృదయము మా యందు దోషారోపణ చేయని ఎడల నీ ఎదుట ధైర్యము గలవారు మగుదుము గనుక మేము నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టిలో ఇష్టమైనవి చేయించు నీ నామమును నమ్ముకొని నీవు మాకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకరము ప్రేమించే వారంగా ఉండుటకు కృపచూపమని, సమాధానకర్తవగు నీవే మమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచుదువు గనుక మా ఆత్మయు జీవమును శరీరమును నీ రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.